నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా, రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ, ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మీనరాశి, ఈ మీన రాశి వారికి శుక్రుడు, రవి అనుకూలంగా ఉన్నారు. ఆత్మస్థైర్యం ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రతి పనిని కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. ఈ వారం గత 4 వారాల కంటే అనుకూలంగా కనబడుతోంది. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ స్థితిగతులు అంటే సామాన్యంగా చేసే వాటికి మాత్రం ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభాలు. వారాంతం చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపులు లేవు. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు, వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి కొన్ని పనులు నెరవేరే పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా మనం చూస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ పరంగా మరి సామాన్యంగానే ఉంటుంది. వృత్తుల పరంగా మనం చూస్తే కళారంగం వారు, న్యాయవాదులు, చేతి వృత్తులు, చిన్న చిన్న వారు వీరందరికీ కూడా సామాన్యంగానే ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాస్త కోస్త మీరు చెప్పాలంటే ఈ వారం మనకి అనుకున్నట్లుగా వార ప్రారంభం కంటే వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అనే విషయాన్ని గుర్తించుకుంటూ మనం ముందుకు వెళ్ళండి. నిదానంగా ఉండండి. విజయం మీరు తప్పనిసరిగా మీ సొంతం అవుతుంది. ప్రతి పనిని కూడా ఈజీగా తీసుకోవద్దు. శ్రమ పడండి. తత్ఫలితాన్ని మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు కాస్త గతం కంటే అనుకూలమైన వాతావరణం మాత్రం కనపడుతుంది. మరి సంఖ్యల్లో 4 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. గోవింద నామాలు రోజు పఠించండి. తద్వారా సర్వత్రా విజయాన్ని మీరు పొందగలుగుతారు. స్వస్తి.